హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మూవీ మీమ్స్. పుష్ప 2 ద మోస్ట్ అవైటెడ్ ఇండియన్ బిగ్గెస్ట్ ఫిల్మ్ అయితే చూసేసాను. సో చాలా ఆత్రంగా నాతో పాటు ఫ్యాన్స్తో పాటు నేను కావచ్చు ఈ సినిమా గురించి చాలా అయితే వెయిట్ చేశాను. ఎప్పుడెప్పుడు థియేటర్కి వెళ్తాను చూస్తానని చెప్పేసి. సో ఇప్పుడు రివ్యూ అయితే చెప్తాను, పాజిటివ్స్ కూడా చెప్తాను, నెగిటివ్స్ కూడా చెప్తాను. ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అన్న దాని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి, ఒక 3-4 నిమిషాలు అయితే ఉంటుంది. వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. కామెంట్ సెక్షన్లో జేఎల్ ఒరిజిన్ అని చెప్పేసి కామెంట్ అయితే చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ అయితే చేయండి. సో పుష్ప 1 మనం అందరికీ తెలుసు. సో ఆ పుష్ప 1లో కోలోడి క్యారెక్టర్, పుష్ప 2లో అల్లు అర్జున్ వచ్చేసి ద రూల్. కాబట్టి ఇక్కడ ఆల్రెడీ ఎదిగాడు కాబట్టి ఎదిగిన తర్వాత స్టోరీ ఎలా ఉంటుందని చెప్పేసి అనమాట. సో పుష్ప 2లో ఫస్ట్ పర్ఫార్మెన్స్ల గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఎవరికి పేరు పెట్టడానికి అయితే లేదు, అందరూ వచ్చేసి ఏకదమ్ అయితే పర్ఫామ్ అయితే చేశారు. 3 సంవత్సరాలు ఎందుకు తీసుకున్నారు సినిమాకి టైం అంటే, సో మన ఆ పర్ఫార్మెన్స్లు చూస్తే తెలిసిపోద్ది అనమాట. సో మన అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ని ఎక్కడైతే మనమైతే తగ్గడానికి అయితే లేదు. సో నేషనల్ అవార్డు పుష్పతోనే కొట్టాడు. ఇప్పుడు ఏ అవార్డు వస్తుందో అయితే అర్థం కావట్లేదు అనమాట. ఆ రేంజ్ అయితే ఉంటుంది. శ్రీవల్లికి కూడా మంచి క్యారెక్టర్ అయితే పడింది, అండ్ అలాగే ఫహద్ ఫాజల్కి కూడా మంచిగా అయితే పడింది. ఒకవైపు పుష్ప అంటే ఒకవైపు ఫహద్ ఫాజల్ అనమాట. వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ కూడా బాగా అయితే ఉంటాయి. సో ఇంటర్వెల్ సీన్ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంటుంది. కొంచెం ఫన్ జనరేట్ చేసేటట్టు కూడా ఈ సీన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫహద్ ఫాజల్ ఎక్కడ ఉందో కొంచెం ఫన్ అయితే ఉంటుంది. సో ఈ 3 క్యారెక్టర్స్ కాకుండా మనకి మిగతా అన్ని క్యారెక్టర్స్ వచ్చేసి ఆల్రెడీ మనం పుష్ప 1లో చూసిన క్యారెక్టర్సే. వాళ్ళందరూ అయితే మంచిగా అయితే పర్ఫామ్ చేశారు. సునీల్ కావచ్చు, అనసూయ కావచ్చు, అలాగే మనకు అజయ్ కావచ్చు. ఆ తర్వాత జగపతి బాబు క్యారెక్టర్ అయితే ఇంట్రడ్యూస్ అవుతుంది. అది కొద్దిసేపు మాత్రమే అయితే ఉంటుంది. అది కూడా అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఇంకా మనం అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ గురించి ఇంకా నెక్స్ట్ అయితే మాట్లాడుకుందాం. సో ఓవరాల్గా పర్ఫార్మెన్స్లు అయితే ఎక్సలెంట్గా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఫస్ట్ హాఫ్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ హాఫ్ కానీ చూసినట్లయితే ఫస్ట్ 20 మినిట్స్ మనకు వచ్చేసి ఇంట్రడక్షన్ సీన్ అయితే ఉంటుంది. సో ఆ ఫస్ట్ 20 మినిట్స్ వచ్చేసి కొంతమందికి నచ్చొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ నాకైతే బాగా అయితే నచ్చింది. సో మ్యాక్సిమం అయితే బీజిఎం కావచ్చు, ఆ 20 మినిట్స్ మనకి ఆ సీన్కి, ఆ తర్వాత ఒక ఫైట్స్ కావచ్చు, అండ్ అలాగే మనకి ఆ మేనరిజం కావచ్చు, పుష్పాది ఆ మొత్తం అయితే ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఆ తర్వాత కొంచెం మనకి రష్మికతో కొంచెం లవ్ ట్రాక్ అయితే ఉంటుంది. మొత్తం ఊర మాస్ రాండ్ రస్టిక్ రొమాన్స్ అయితే ఉంటుందన్నమాట. ఆ తర్వాత సాంగ్ అయితే వస్తుంది. సాంగ్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. సో మనకి ఎక్సలెంట్గా అయితే సాంగ్ అయితే ఓ రేంజ్లో అయితే ఉంటుందన్నమాట. సో ఆ తర్వాత మనకు వచ్చేసి ఇంటర్వెల్లో ఫహద్ ఫాజల్కి అలాగే మన పుష్పరాజ్కి ఇద్దరికైతే సీన్ అయితే పడుతుంది. ఆ ఇంటర్వెల్ బ్యాంగ్ కూడా 20 నిమిషాలు అయితే ఉంటుంది. అది కూడా ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం ల్యాగ్ అయినట్టు, కొన్ని చోట్ల అయితే ల్యాగ్ అయినట్టు అనిపిస్తుంది. సో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అయితే మనకు ఫస్ట్ హాఫ్ మొత్తం సూపర్గా అయితే ఉందన్నమాట. సో ఈ ఫస్ట్ హాఫ్ బీజిఎం ఎలా ఉందంటే, బీజిఎం అయితే ఊర మాస్ అయితే ఉంది. ఎక్సలెంట్గా అయితే కొట్టాడు. బీజిఎం అయితే మనం ఎక్కడైతే పేరు పెట్టాల్సిన అవసరం అయితే లేదు. సో ఆ ఎలివేషన్స్ తగ్గట్టు బీజిఎం కూడా అయితే ఉంది. సో మనకి పుష్పగడి ఎలివేషన్స్ ఫస్ట్ హాఫ్లో కొన్ని అయితే ఉంటాయన్నమాట. సో ఆ మాస్ డైలాగ్స్కి ఎలివేషన్స్కి ఎట్లా కొట్టాలో అట్లా అయితే కొట్టారనమాట. ఇంకా సెకండ్ హాఫ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం లాగ్ అన్నట్టు అనిపించినా కూడా మనకు జాతర సీన్ అయితే వస్తుంది. ఒక్క జాతర సీన్ గురించి మనం 50 రోజులు మాట్లాడుకోవచ్చు. ఒక్క జాతర సీన్ నాకు తెలిసి మన కాంతార క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ పర్ఫార్మెన్స్కి, ఆ యాక్టింగ్కి మనం అందరం అయితే ఫిదా అయితే అయిపోయాం. 10 కాంతారాలు కలిపితే ఓన్లీ ఒక్క జాతర సీన్ అయితే అవుతుంది అనమాట. అమ్మోరు పూనినట్టే అయితే పర్ఫామ్ అయితే చేస్తాడు మనకు అల్లు అర్జున్ వచ్చేసి. సో ఓ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. ఒక 10 నేషనల్ అవార్డులు అయితే ఇచ్చేయచ్చు, అట్లా అయితే ఉంటుంది అనమాట. సో అసలు మనం కుర్చీలో కూర్చోలేం. ఆ పర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏంద్రబాబు ఇంత కష్టపడ్డాడు, అసలు ఇట్లా చేస్తాడు, ఒక స్టార్ హీరో ఇలా కూడా చేయగలడా, ఈ కష్టమేంద్రా బాబు అన్నట్టు అయితే అనిపించింది అనమాట. సో ఆ జాతర సీన్కి కంటిన్యూగా మనకు వచ్చేసి చూసేకి అగ్గిరావ మాదిరి ఉంటారే ఈ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే వస్తుంది. సో ఆ సాంగ్ తర్వాత కొన్ని సీన్స్ అయితే ఉంటాయి. సో మనకి ఆ తర్వాత ఇంకా క్లైమాక్స్ అయితే ఉంటుందన్నమాట. సో క్లైమాక్స్ వచ్చేసి టిపికల్ సుకుమార్ క్లైమాక్సే. సో సుకుమార్ టిపికల్ క్లైమాక్స్ మనందరికైతే తెలుసు అనమాట ఎలా ఉంటుందో. అలాగా ఆ క్లైమాక్స్ ఫైట్ కూడా ఎక్సలెంట్ అయితే ఉంది. అసలు క్లైమాక్స్ ఫైట్కి మనం అయితే చెప్పబడలేదు. అసలు అయితే ఒక అమ్మోరు కాదు, 2-3 అమ్మోలు ఆవాహించి యుద్ధం చేస్తే ఎట్లా ఉంటుందో అట్టయితే ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా ఫస్ట్ హాఫ్లో కొంచెం ల్యాగ్లు అయితే ఉన్నాయి, సెకండ్ హాఫ్లో కూడా కొంచెం ల్యాగ్లు అయితే ఉన్నాయి. ఇక మనకి వచ్చేసి ఒక వైల్డ్ ఫైరు కాదు పుష్ప 2 అంటే, అసలు ఒక భూకంపం అనుకోవచ్చు, ఒక సునామీ అనుకోవచ్చు, ఒక 10
పెద్ద పెద్ద వాల్కనోస్ పేలితే ఎలా అయితే ఉంటాయో అలా అనుకోవచ్చు అనమాట. సో మనకు కొన్ని సీన్స్ అయితే ఓ రేంజ్లో అయితే ఉన్నాయి. సో మనకి ఎక్సలెంట్గా అయితే ఉందన్నమాట. ఈ కిసికి సాంగ్ మనకు వచ్చేసి థియేటర్లో చూస్తే ఎక్సలెంట్గా అయితే ఉంది. నార్మల్గా మనం అయితే లిరిక్స్ వదిలితే అదైతే అంతగా అనిపించలేదు. ఆ తర్వాత మనకి ఫీలింగ్స్ కూడా అయితే బాగుంది, చూసేకి బాగుంది. ఇంకా అసలు చెప్పలేదు కదా, లేదు అసలు అల్లు అర్జున్ది పుష్ప 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 పుష్పరాజ్ అదైతే ఓ రేంజ్ అయితే ఉందన్నమాట. చాలా బాగా అయితే డిజైన్ అయితే చేశారు ఆ సాంగ్ వచ్చేసి. సో ఫహద్ ఫాజిల్ ఈగో అలాగే పాలిటిక్స్ ఇవి కూడా అయితే స్టోరీలు అయితే మిక్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం ఇవన్నీ పాజిటివ్స్ లెక్కలు అయితే వేసుకున్నాం. ఇప్పుడు ఒక 2-3 నాకు ఎక్కువ నెగిటివ్స్ అయితే అనిపించలేదు, ఒక 2-3 చెప్పుకుందాం అనమాట. సో మనకి నెగిటివ్స్ ఏంటంటే మనకి రా అండ్ రస్టిక్గా క్యారెక్టరైజేషన్ ఉన్నా కూడా పుష్ప 1లో మనం అందరం ఎక్సైట్ అవుతాం, ఎందుకంటే కూలోడ్ క్యారెక్టర్. కానీ ఇక్కడ ఆల్రెడీ ఎదిగిపోయాడు కాబట్టి సో ఎదిగిన తర్వాత ఏం చేస్తారు, అందరినీ అయితే డబ్బులతో అయితే కొనేస్తూ ఉంటాడు అనమాట స్టోరీ మొత్తంలో. ఆ కొన్న తర్వాత మళ్ళీ పుష్ప డౌన్ఫాల్, మళ్ళీ ఎలా ఎదిగాడు అనేది అయితే ఓవరాల్గా స్టోరీ అయితే ఉంటుంది. సో అక్కడైతే కొంచెం ఇదిగా అయితే అనిపించింది, అంత ఎక్సైట్మెంట్ అయితే అనిపించలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎదిగేసాడు కాబట్టి మనకి కింద నుంచి పైకి వచ్చేటప్పుడు ఆ ఎక్సైట్మెంట్ ఉంటుంది కదా, అది కొంచెం అయితే అటు ఇటుగా మిస్ అయింది అని అనిపిస్తుంది. ఆ తర్వాత కొంచెం లెంతీగా అయితే ఉందన్నమాట, మూవీ కొంచెం లెంతీగా అయితే ఉంది. ఆ తర్వాత కొత్త క్యారెక్టర్స్ ఎక్కువ లేవు కాబట్టి అంత ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ చేయదు. పుష్ప కిల్లి కొంచెం ఇరిటేట్గా అయితే ఉంటుంది. కానీ ఈ కొత్త క్యారెక్టర్స్ ఉన్నా లేకపోయినా కొంచెం లెంతీగా ఉన్నా ఏది ఏమైనా సరే ఆ నెగిటివ్స్ పక్కన పెట్టేస్తే ఏ సినిమాలు అయినా 1-2 ఉండేటివి, మనకి ప్యూర్గా అన్నీ అయితే సక్రమంగా అయితే ఉండవు, ఎవరికైతే ఉండవు అనమాట. సో సినిమా మటుకు ఎక్సలెంట్గా అయితే ఉంది. 5/4.5 అయితే నేనైతే ఇవ్వాలనుకుంటున్నా అన్నమాట. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా నేనైతే రేటింగ్ అయితే ఇవ్వలేదు. సో నాకైతే ఓవరాల్గా సూపర్గా అయితే నచ్చింది, నేనైతే ఎంజాయ్ అయితే చేశాను మూవీని. సో మీరు కూడా చూస్తే మీరు కూడా ఎంజాయ్ అయితే చేస్తారు.